ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా బెంగళూరు జట్టు నిలిచింది. ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్లో బెంగళూరు జట్టు అసాధారణ ప్రదర్శన చేసి అదరగొట్టింది. అన్ని విభాగాల్లో కూడా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్తో దూసుకెళ్లింది. ప్రతి మ్యాచ్లో ఒక్కో ప్లేయర్ మ్యాచ్ విన్నర్గా మారాడు, జట్టును గెలిపించాడు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పాటీదార్ కెప్టెన్సీ చేసిన మొదటి సీజన్లోనే సూపర్ కెప్టెన్సీతో అదరగొట్టాడు. అక్కడక్కడ కొన్ని తప్పులు చేసినా ఓవరాల్గా మంచి కెప్టెన్సీతో మెప్పించాడు. అయితే ఐపీఎల్ 2026 కంటే ముందు కొంతమంది ఆటగాళ్లను వదిలించుకుని ఐపీఎల్ 2026 కోసం మరింత బలంగా బరిలోకి దిగాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు ఓ ముగ్గురు ఆటగాళ్లను వదులుకోవాలని డిసైడ్ అయింది. ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిస్టులో ఉన్న మొట్టమొదటి ఆటగాడు లియామ్ లివింగ్స్టన్. ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన లియామ్ లివింగ్స్టన్ 133 స్ట్రైక్ రేట్తో 16 యావరేజ్తో కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. అతని కోసం బెంగళూరు జట్టు ఏకంగా 8,75,00,000 రూపాయలను ఖర్చు పెట్టింది. ఇంత దరిద్రమైన ఆటకు అన్ని కోట్లు ఖర్చు చేయడం అనేది అత్యంత తెలివి తక్కువ పని అవుతుంది. కాబట్టి అర్జెంటుగా లివింగ్స్టన్ను బెంగళూరు జట్టు వదులుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు రసిక్ సలాం. బెంగళూరు జట్టు ఇతని కోసం ఏకంగా 6 కోట్లు వెచ్చించింది. అయితే ఈ సీజన్లో సలాం కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఈ 2 మ్యాచ్లు కలిపి కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టి సగటున ఓవర్కి దాదాపు 12 పరుగులు సమర్పించుకున్నాడు. దరిద్రమైన బౌలింగ్ చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆటగాడిని 6 కోట్లు పెట్టి జట్టులో ఉంచుకోవడం అనేది ఆర్సీబీకి అతిపెద్ద భారంగా మారుతుంది. కాబట్టి సలాంకు టాటా చెప్పే సమయం ఆసన్నమైంది. ఇక లిస్టులో ఉన్న చివరి ఆటగాడు లుంగి ఎంగడి. ఈ ఫాస్ట్ బౌలర్ను బెంగళూరు జట్టు ₹1 కోటి పెట్టి కొనుక్కుంది. ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఆడిన ఎంగడి ఒక మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. కానీ హైదరాబాద్ జట్టుతో ఆడిన మ్యాచ్లో మాత్రం 4 ఓవర్లకు గాను ఏకంగా 51 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. ముఖ్యంగా నిలకడలేమి అతడి బౌలింగ్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు లుంగి ఎంగడి 2018 నుంచి ఐపీఎల్లో ఆడుతున్నా ఎప్పుడు కూడా మరీ అంత గ్రౌండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. ఈ పరిస్థితుల్లో అతన్ని జట్టు నుండి వదిలించుకుంటే మరొక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ను కొనుగోలు చేయొచ్చు అనే అభిప్రాయం ఆర్సీబీ వర్గాల్లో నెలకొంది. ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరినైనా ఆర్సీబీ వదిలించుకుంటే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.